బతుకమ్మ పండుగ రాగానే ఆడపిల్లలందరికీ ఆదికొచ్చేది బతుకమ్మ చీరలు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు పండుగ వారం రోజులు ఉందనగానే చీరలు వంచేటోళ్ళు. కొందరు కట్టుకుంటే కొందరు పరదలకు బొంతలకు మెత్తగౌషన్లకు ఎట్లనో గట్ల మొత్తం మీద కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను వాడుకుర్రు. ఇక ఈ కాంగ్రెస్ సర్కారు ఉందమ్మా, 2 ఏళ్ళు అయిపోనీకి వస్తుంది. వాళ్ళు ఒక్క చీర ఇస్తే మేము 2 చీరలు ఇస్తామని అంత పొడుగు మాటలు చెప్పిరు గాని ఏవి గతులు. పోయిన తాప అంటే సర్కారు వచ్చి జర కొత్త కొత్త కదా అనుకున్నాం. ఈసారన్న పండుగకు చీరలు ఇస్తారేమో అని ఆడోళ్ళంతా ఎదురు చూస్తుంటే పండుగ అంతా అయిపోయి గౌరమ్మ చెరువులు ఇచ్చినాక ఇస్తారట. ఆవు ఈడికే బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలు అని పేరు మార్పు చేసిరు. సరే, ఇక ఎవల పిచ్చాలకు ఆనందం, వాళ్ళ ఇష్టం వాళ్ళ పేరు. మరి ఇవ్వాల్సినప్పుడు అయినా ఇవ్వకుండా పండుగ వెళ్ళినాక ఇస్తారట. కథం ఇక ఈ ముచ్చట తెలిసినాక మనోళ్ళు ఊక్కుంటారా? పండుగలు అయిపోయినాక చీరలు ఏం చేసుకోవాలి? సంక్రాంతికి ఇస్తావా అయ్యా? భోగి మంటలలో లేచి కాపుకుంటా మెచ్చగా ఉంటది అని సొట్లు పెడుతుర్రు మహిళా సంఘాలు. ఏందో ఏమో ఈ సర్కార్ తీరు ఎటు సమజైతలేదు కదా. సమ్మక్క సారలమ్మ గద్దెలు అట్లనే జాతర సాగే జాగాలను పునరుద్ధరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి మేడారం తల్లుల గద్దెల కాడికి చేరుకుండు. సీఎం వస్తుండని సామాన్య భక్తుల దర్శనానికి బ్రేక్ కట్టేసి సీఎం సారు మంత్రులు పోయి అమ్మలను దర్శించుకుర్రు. పోయినసారి గిట్లనే సీఎం వస్తే అందరు కలిసిపోయి ఆగమా గాయ గాయ చేసిర్రు అని పబ్లిక్ అంతా అని మొత్తం 300 మంది పోలీస్ రక్షణ నడుమ పోయిండు సీఎం. అటెనక మేడారం ఆనవాయితీ ప్రకారం మొక్కు మొక్కి తల్లులకు ఆయన నిలువెత్తు బంగారం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి సారు తక్కడలా కూసోగానే 68 కేజీలు జోకింది. అట్లా తులాభారం కూడా ఓడ్సగొట్టుకొని నిమ్మలంగా సమ్మక్క సారలమ్మని దర్శించుకుండు. మరి పోయిన పని ఎంత దాకా మారుస్తాడో అని పబ్లిక్ అంతా ఆశతోనే ఎదురు చూస్తుర్రు. మళ్ళా జాతర కల్లా చెప్పిన మార్పులన్నీ చేస్తారా? ఏర్పాట్లు ఇంకెంత చక్కదనంగా ఉంటాయో అప్పుడే చూడాలి.